श्रुतिस्मृतिपुराणानाम् आलयं भुवनालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। చాలా మంది నన్ను అడుగుతుంటారు, స్వామీజీ కాన్సన్ట్రేషన్ కుదరట్లేదండి. అంటే మీకు ఇష్టమైంది ఏది లేదనమాట ఈ లోకంలో. మీకు ఇష్టమైన దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ కుదరలేదంటారా? ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అంటే చాలా ఇష్టం, కూర్చొని చూస్తున్నారు అనుకోండి, ఏమిటో స్వామీజీ నాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అంటాడా వాడు? ఇలా గోల్డ్ కొరుక్కుంటూ, ఇలా చూసుకుంటూ, చేతులు ఇలా నలుపుకుంటూ, ఫోన్లు వస్తే కూడా ఇలా సైలెంట్లో పెట్టేసి అలా చూస్తుంటాడు కదా. ఇష్టమైనటువంటి వస్తువు ఉంటే కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అన్నాడు ఎవడు? కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది బయట ఎవడో ఇస్తే వచ్చేదండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. స్వామీజీ దగ్గరికి వెళ్ళానండి, ఆయన ఏదో చేశారండి, నాకు కాన్సన్ట్రేషన్ వచ్చింది. ఎవడు ఏం చేసినా రాదు. బీ ప్రాక్టికల్, క్రియాశీలకంగా ఆలోచిద్దాం మనం, ఇంప్రాక్టికల్గా ఆలోచించకండి. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ చాలా నిశ్చితంగా ఈ 12వ అధ్యాయం భక్తి యోగాన్ని మన మధ్యలో పెడుతూ, మన ముందు పెడుతూ, దానికి ముందు 11వ అధ్యాయాన్ని పూర్తి చేస్తూ ఒక మాట అంటారు. మీకు చెప్పాను, 10వ అధ్యాయము నాది నాది అన్నాడు, 11వ అధ్యాయం అవన్నీ నేనే అన్నాడు. మీరు ఆలోచించండి, ఏదైతే మీరు నాది నాది అంటున్నారో మీరు అవన్నీ నేను అనగలరా? నా ఇళ్ళు అని మీరు చెప్పుకోవచ్చు, కానీ అది మీరైపోలు. నా భార్య అని మీరు చూపించవచ్చు, కానీ మీరైపోరు. అది నా కొడుకు అని మీరు చెప్పొచ్చు, కానీ మీరైపోలేరు. నా వాచ్ అని చెప్పొచ్చు, మీరైపోలేరు. కానీ పరమాత్మ ఇదంతా నాది అన్నాడు. 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇవన్నీ నేనే అన్నాడు ఆయన. అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సూక్ష్మమైనటువంటి భావం తీసుకోండి. ఈ ప్రకృతికి పరమాత్మకు తేడా లేదు. ఈ ప్రకృతే పరమాత్మ, పరమాత్ముడే ప్రకృతి. అది ఆయన మన ముందు ఆవిష్కరించిన సత్యం. పరమాత్ముణ్ణి చూడాలనే తపన ఉండాలి, కానీ ఒక వ్యక్తికి చెట్టులో కాదు, పుట్టలో కాదు, గుట్టలో కాదు, మట్టిలో కాదు, ధూళిలో కాదు, గాలిలో కాదు, ప్రతి దాంట్లో పరమాత్మ దర్శనం అవుతుంది. అందుకనే మిగతా మతాలకి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మానికి గొప్పతనం ఏంటంటే, మనం చెట్టుని భగవంతుడిగా కొలుస్తాం, పుట్టని భగవంతుడిగా కొలుస్తాం, గుట్టని భగవంతుడిగా కొలుస్తాం, కొండకి గిరి ప్రదక్షిణం చేస్తాం, ఆవుని పూజిస్తాం, చేపను పూజిస్తాం, మత్స్యము, కూర్మము, వరాహము, నారసింహము, జంతువుల్ని పూజిస్తాం, గాలిని పూజిస్తాం, ధూళిని పూజిస్తాం. ప్రతి దాన్ని పూజించడంలో అర్థం ఏంటనంటే, పరమాత్మకు ఈ ప్రకృతికి తేడా లేదు. ఈ ప్రకృతే పరమాత్మ. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఈ ప్రకృతిలో ఉండే ప్రతి అణువుని పరమాత్మగా చూడగలిగేటువంటి స్థితిని మనకు పరమాత్ముడు 11వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. అర్జున, భగవంతుడు అంటే నన్ను ఏదో ఏకాంశేన స్థితో జగత్, ఒక్క అంశంగా ఏదో పిల్లన గ్రోవ్ పెట్టుకున్నట్టు, నెమలి పింఛం పెట్టుకున్నట్టు, పట్టు పీతాంబరం కట్టుకున్నట్టు నన్ను చూస్తున్నావు. ఇదిగో నువ్వు చూసే ఈ కృష్ణుడి శరీరం ఉందే, ఇది కూడా ఒకరోజు పడిపోతూ ఉంది. ఇది పడిపోతుంది. చూపించాడు ఆయన విశ్వరూపంలో. కృష్ణుడు కూడా వెళ్ళిపోతున్నాడు ఆ విశ్వరూపంలో, ఆయన కూడా పోయాడు. అర్జునుడు కూడా పోయాడు. భీష్ముడు, ద్రోణుడు అందరూ వెళ్ళిపోతున్నారు. అర్జునుడికి ఎందుకు అనుమానం వచ్చిందని అంటే 11వ అధ్యాయంలో ఒక ప్రశ్న వేస్తాడు. నాకేం అర్థం కావట్లేదయ్యా, నిన్ను భగవంతుడిగా 10వ అధ్యాయం దాకా అంగీకరించాను, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు ఏంటి అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నువ్వు పుడుతున్నావు, నేను పుడుతున్నాను. నేను యదా యదా హి ధర్మస్య గ్లానిహి భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను పుట్టడం అనేది మామూలుగా తల్లి గర్భాన్ని ఆశ్రయించినప్పటికీ కూడా నా యొక్క ఔపాధిక ధర్మాలు నన్ను అంటావు. నేను ఒక కారణం కోసం పుడుతున్నాను, ఆ కారణాన్ని రెక్టిఫై చేయడం కోసం పుడుతున్నాను. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగినటువంటి సంఘర్షణలో నేను మధ్యవర్తిగా నిలబడి అధర్మాన్ని కొద్దిగా
తట్టి దాన్ని కూర్చోబెట్టి ధర్మానికి మార్గాన్ని చేయూతనిచ్చి ఈ ప్రకృతి సుభిక్షంగా ఉండేలా నిలుపుతున్నాను, నడిపిస్తున్నాను. కాబట్టి నేను మధ్యవర్తినే కానీ సమవర్తినే కానీ విషమవర్తిని కాను. కానీ నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలియదు, ఎందుకు చచ్చిపోతావో నీకు తెలియదు. పోనీ ఇవి రెండు అర్థం కాలేదు. అసలు ఎందుకు బతుకుతున్నావో మనకు అర్థం కాదు. పోనీ ఆ బతుకుని ఎలా బ్రతకాలో కూడా అర్థం కాదు. ఇన్ని అనుమానాలతో, ఇన్ని అజ్ఞానాలతో బ్రతికేవాడిని జీవుడు అంటుంది శాస్త్రం. ఆ జీవుణ్ణి మెల్లగా ప్రాసెసింగ్ చేస్తున్నాడు ఆయన 11వ అధ్యాయం దాకా. 11వ అధ్యాయంలో ఆ జీవుడికి ఒక పరిస్థితిని కలిగిస్తూ 12వ అధ్యాయంలోకి జారుకుంటూ ఆయన ఒక చాలా చక్కటి శ్లోకం చెప్తారు. ఏమంటారంటే, మత్కర్మ కృత్ మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్సమామేతి పాండవా. చాలా క్లీన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అసలు ఈ 12వ అధ్యాయం చూశారండి, భక్తి యోగం విచిత్రమైన యోగం ఇది. అన్ని అధ్యాయాలు నాకు చాలా క్లియర్గా అర్థమయ్యాయి. దీని దగ్గరకు వచ్చేటప్పటికి నాకు వణుకు పుట్టింది. నిజం, ఇది అందరూ అనుకుంటారా భక్తి యోగం చాలా ఈజీగా చెప్పేయచ్చని. అసలు ఆ చాప్టర్కి లోపలుండే కంటెంట్కి సంబంధమే లేనట్టు కనిపిస్తుంది. తలకాయ బద్దలు కొట్టుకుంటే కానీ ఆ సంబంధం అర్థం కాదు. ఎంత క్లియర్గా మాట్లాడాడంటే పరమాత్మ, చాలా తెలివిగా ఈ అధ్యాయానికి కూడా వేదవ్యాస మహర్షి భక్తి యోగం అని పేరు పెట్టారు ఆయన. ఒకసారి ఆలోచించండి, భక్తి యోగం అంటే భక్తి గురించి చెప్పాలి కదండి. ఎలా పూజ చేయాలి, బొట్టు ఎలా పెట్టుకోవాలి, నిలువుగా పెట్టాలా, ఇప్పుడు ఒక పెద్ద సమస్య. అడ్డంగా పెట్టాలా, గుండ్రంగా పెట్టాలా, మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెయింట్ కొట్టినట్టు పెట్టుకుని ఏదైనా ఇలా నిలువుగా పెట్టుకోవాలా, అర్థం కావట్లేదు ఎవరికి. ఒక ఆయన వచ్చి నిలువుగా పెడితేనే కరెక్ట్ అంటాడు, ఒక ఆయన వచ్చి అడ్డంగా పెడితేనే కరెక్ట్ అంటాడు, ఒక ఆయన వచ్చి గుండ్రంగా పెడితేనే కరెక్ట్ అంటాడు. ఒక కవి అన్నాడు, ఇటు పెట్టినా కాదు, ఇటు పెట్టడం నేర్చుకో అన్నాడు ఆయన. ఇటు పెట్టడం కాదే, ఇలా పెట్టడం నేర్చుకో ముందు, అప్పుడు బాగుపడతావు అన్నాడు. నువ్వు ఎలా పెట్టుకుంటే ఏమిటి లాభం, ఇలా పెట్టడం నేర్చుకో, 10 మందికి పెట్టడం నేర్చుకో. భక్తి అనగానే మనకు పరమాత్మ ఏం చెప్పాలండి? 20 శ్లోకాల్లో మొదటి శ్లోకంలో బొట్టు ఎలా పెట్టుకోవాలి, ఎన్ని గంటలకి లేవాలి, ఎన్ని గంటలకి స్నానం చేయాలి, ఎన్ని గంటలకి మనం కపాలభాతి చేయాలి, ఎన్ని గంటలకి అనులోమ విలోమం చేయాలి, ఎన్ని గంటలకి కూర్మాసనం వేయాలి, మత్స్యాసనం వేయాలి, రామ్దేవ్ బాబా గారు చెప్పినట్టు ఎన్ని యోగాసనాలు వేయాలి, మనం ఏ ఏ గ్రంథాలు పారాయణం చేయాలి, మనం ఏ దేవుణ్ణి పూజించాలి, ఆ దేవుణ్ణి ఏ ఏ పదార్థాలతో పూజించాలి, ఏ ఏ టైంలో పూజించాలి, వ్రతం ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, నోములు ఎలా నోచుకోవాలి, దానం ఎలా చేయాలి, ఇవన్నీ చెప్పాలి భక్తి అంటే. ఒట్టు భగవంతుడి మీద ఈ ఒక్క మాట, ఏ ఒక్క మాట ఆయన చెప్పలేదు ఇందులో. నాకు అందుకే అర్థం కాలేదు. పేరేమో భక్తి యోగమా, భక్తి గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఈయన. సరే పోనీ భగవంతుడి గురించి ఏమన్నా మాట్లాడా? చచ్చినా మాట్లాడలేదు భగవంతుడి గురించి. పాపం అర్జునుడు ప్రశ్న వేయడమే భగవంతుడి మీద వేశాడు. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగ విత్తమాః. భగవంతుడితోటే ప్రశ్న వేశాడు అర్జునుడు. అస్సలు దాన్ని ముట్టుకోలేదు, కావాలని ముట్టుకోలేదు. ఏమిటి ఆయన వెనకాల ఉండేటువంటి అర్థం? భగవంతుడి గురించి ఈ అధ్యాయంలో ఒక్క మాట మాట్లాడలేదు, భక్తి గురించి ఒక్క మాట మాట్లాడలేదు. పేరేమో భక్తి యోగం. మరి ఎవరి గురించి మాట్లాడాడండి? ఆలోచించాను. మొత్తం ప్రతి శ్లోకంలో ఆయన చెప్పిందంతా కూడా 12 శ్లోకాలు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. ఆ 12 శ్లోకాల్లో ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట ఇంచుమించు 16 శ్లోకాలు భక్తుడి గురించి మాట్లాడాడు ఆయన. భగవంతుడి గురించి చెప్పుకోలేదు, భక్తి గురించి చెప్పలేదు, భక్తుడి గురించి చెప్పాడు ఆయన. అంటే అబ్బాయి, నువ్వు రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకుంటావు, నేనేం తప్పనను. లేదా ఇలా పెద్ద విభూతి రేఖలు పెట్టుకుంటావు, నేనేం తప్పనను. లేకపోతే తిరుపుండం పెట్టుకుని నామం పెట్టుకో. అసలు నువ్వేం పెట్టుకోవడం మానేయి, లేదా పెట్టుకో. ఇవన్నీ కాదు. ఎందుకనంటే బొట్టు పెట్టుకుంటే, పెద్ద బొట్టు పెట్టుకుంటేనే భక్తుడు అయితే, నాకు బాగా తెలుసు ఒక అతను ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని రాజరాజేశ్వరి గుడి ఉందన్నమాట ఒక ఊరిలో. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వాడు ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని వస్తాడు అక్కడికి, ప్రతిరోజు వస్తాడు. వాడు వచ్చి, అమ్మ
నీ చేతిలో కత్తి ఉంది కదా, ఆడి తలకై తెగిపోవాలి. వాడికి ఎవరెవరి మీద కసి ఉంటుందో వాళ్ళందరినీ ఆవిడని చంపేయమంటాడు. వీడు వెళ్ళి సుపారీ ఇచ్చొస్తాడు వాళ్ళందరికీ, ఆవిడికి. వీడు ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ వాడు నన్ను బాగా అల్లరి పెట్టేస్తున్నాడు, నీ చేతిలో కత్తి ఉంది కదా, ఖాళీగా పడింది, వెళ్ళి ఆడినేసే అంటాడు. ఇలానే మాట్లాడతాడు అక్కడ. నేను చిన్నపిల్లాడిని, నాకు అర్థం, నేను మామూలుగా అంటే 8th క్లాస్ 9th క్లాస్ చదివేవాడిని. వీడు ఏంటి ఇలా అనేస్తున్నాడు? నాకేమో మా ఇంట్లో దేవుడి దగ్గరికి వెళ్ళు, చదువు రావాలని కోరుకో, లేకపోతే సద్బుద్ధి రావాలని కోరుకో, లేకపోతే మంచి జరగాలని కోరుకో అని మా ఇంట్లో నేర్పు పంపుతారు. వీడేమో ఇలా కోరుకుంటున్నాడు అక్కడ నిలబడి. అమ్మ మొన్న వాడు నా మాట ఏం లేదు, వాడికి యాక్సిడెంట్ అయిపోవాలి, ఎక్కడో చోట గుద్దేవాడిని. బొట్టేమో పెద్ద బొట్టు పెట్టాడు. బొట్టు పెద్దది పెట్టి వాడు నాశనం అయిపోవాలి, వీడు నాశనం అయిపోవాలి, వాడు తగలడిపోవాలి, వీడు పగిలిపోవాలి, వీడు నాశనం చండాలం అయిపోవాలి. ఇదేంటండి ఇది? అంటే భక్తి అంటే నేను పట్టుబట్టలు కట్టుకున్నానా, చక్కటి మడి బట్టలు ధరించానా, పెద్ద బొట్టు పెట్టుకున్నానా, లేదు కావలసినటువంటి అన్ని బంగారు పాత్రలు, వెండి పాత్రలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, తులసి దళాలు, పత్రులు, పళ్ళు, పూలు అన్నీ సేకరించి పెట్టానా, విగ్రహం కూడా కళకళలాడుతూ ఎక్కడో చక్కగా తయారు చేయించి పంచలోహ విగ్రహం, ఒక 4 అడుగులు ఎత్తు పెద్ద విగ్రహం, దానికి తులసి దళాలు, దానికి గులాబీ పుష్పాలు అన్నీ వేసి ఊర్లో అందరినీ పిలిచి ఆర్భాటం చేసి పెద్ద పందిరి వేసి లైట్లు వేసి ఓ వేద మంత్రాలు చెప్పి అన్నీ చేసి ఆర్భాటానికి కూర్చొని పూజ చేస్తున్నాను కదా, ఆ పూజ కూడా ఇక్కడ పరమాత్మ దృష్టిలో భక్తి అనిపించుకోదు, అదొక కర్మ మాత్రమే. ఎందుకో నేను ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. ప్రతి మాటకి నేను ఇక్కడ ప్రమాణం చూపించి మాట్లాడతాను. నేను పట్టుబట్టలు ధరించినంత మాత్రాన, లేదు భగవంతుడికి అన్ని సంబారాలు సమకూర్చి బాగా క్వాలిటీ మంచి పాయసం, మంచి పెరుగన్నం, మంచి పులిహార, లేకపోతే విభూతి, శ్రేష్టమైన విభూతి, శ్రేష్టమైన గంధం, శ్రేష్టమైన తులసి, శ్రేష్టమైన పూలమాలలు ఇవన్నీ ఇచ్చినంత మాత్రాన నేను భక్తుణ్ణి కాలేను. భగవంతుడికి ఊహించలేనట్టుగా పెద్ద గుడి కట్టి దానికి బంగారు తాపడం పెట్టించి అనంత స్వర్ణమయం చేసి, లేకపోతే అక్కడంతా కూడా రాళ్ళన్నీ బంగారం చేసి వెండి చేసి ఇంకా భగవంతుడికి అంతా వేసి పెట్టి అసలు ఇంకా ఈ ఊహించలేము. అలాంటిది కట్టినంత మాత్రాన నేను భక్తుడిని అవుతాము అనుకుంటే కుదరదు. ఆయన ఒప్పుకోడా స్వామి? అంటే స్వామి ఇవన్నీ అక్కర్లేదనా మీ అర్థం? నో, నేను వీటిని ద్వేషించట్లేదు, కానీ వీటి వరకే పరిమితం అవ్వద్దు అని సూచిస్తున్నాను. ఇది చేస్తేనే భక్తి అని పరిమితం అవ్వకండి అని అంటున్నాను. పొట్టు పెట్టుకోవడం తప్పు కాదు, మడి బట్టలు ధరించడం తప్పు కాదు, కావాలి, కర్మలో అంగం అది. భగవంతుడికి మంచి పదార్థాలు పరికరాలు పెట్టడం కర్మలో అంగం, మంచి శ్రేష్టమైన మూర్తిని పెట్టి పూజించడం కర్మలో అంగం. కానీ ఒక భక్తుడు నాలో మేల్కోవాలి అనంటే కేవలం బాహ్యమైన పదార్థాలని పరికరాలని సమకూర్చుకుని దాని వేషం వేసుకుని కూర్చుని పూజ చేస్తే నేను భక్తుణ్ణి కాలేను. కేవలం సినిమాలో ఎవరైనా రాముడిగా నటించాడనుకోండి, ఆ అరగంట సేపు రాముడిగా నటించాడే కానీ రాముడిగా జీవించలేడు. ఒక్కవేళ కనుక రాముడిగా నటించిన వ్యక్తి నేను రాముడిగా జీవించాలి అనుకుంటే ఇక నటన ఉండదు, జీవితం అయిపోతుంది అది. అలాగనే నేను భక్తుడిగా ఒక్కసారి భగవంతుడి ముందు కూర్చున్నప్పుడు నాలో నిజమైన భక్తుడు మేల్కొంటే ఇక ఈ అసమానతలు నాలో కనపడవు, ఈ ఈర్ష్యాద్వేషాలు ఉండవు, ఆ గురువు ఈ గురువు అనే భేదం ఉండదు, ఈ దేవుడు ఆ దేవుడు అనే భేదం ఉండదు, ఈ పూజ ఆ పూజ అనే భేదం ఉండదు, ఈ స్వామి ఆ స్వామి అనే భేదం ఉండదు, ఇవేముండవు. ఎందుకని? ఇవన్నీ ఇంకా మనలో కనిపిస్తున్నాయనంటే, ఒకరిని చూస్తే మనం తట్టుకోలేకపోతున్నామంటే, ఒకరిని చూస్తే మనం సహించలేకపోతున్నామంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సత్యమైన మనస్సు అంటే ఏం తెలుసండి? ఎవరిని చూసినా కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రేమగా పలకరించగలిగేదే నిజమైన మనస్సు. కొంతమందిని చూస్తే చూడలేని స్థితి వచ్చిందనంటే లోపం నీలో ఉంది, సరిదిద్దుకోవాలి. కొంతమంది దగ్గరికి వెళ్ళి మాట్లాడలేం, కొంతమంది దగ్గరికి వెళ్ళి ముఖంలో ముఖం పెట్టి చూడలేం అంటే అర్థం ఎక్కడ? అక్కడ లోపం కాదు, లోపం ఇక్కడుంది. ఈ లోపాలన్నీ ఇంకా మనలో మిగులున్నాయి అనంటే ఇంకా పరిపూర్ణంగా భక్తుడు మేలుకోలేదని అర్థం. ఆ భక్తుడు పరిపూర్ణంగా మేలుకుంటే హ్యాట్స్ ఆఫ్, వాడు జ్ఞాని అయిపోతాడు. 13వ అధ్యాయంతో ఆ భక్తుడు మేలుకునేదానికి ఏం చేయాలి బాగా ఆలోచించండి. నేను ఆలోచించేవాడిని, నేను భక్తుడిని అవ్వాలంటే ఏం చేయాలి? దీనికి సమాధానం ఏంటి అంటే, రోజు అభిషేకం చేస్తాం,
రోజు పూజ చేస్తాం, రోజు జపం చేస్తాం, రోజు పారాయణ చేస్తాం. ఇంకా చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, పాపం వాళ్ళకి టైం తక్కువగా ఉంటుంది, 10 నిమిషాలే ఉంటుంది. కానీ రోజు పారాయణం చేసే అలవాటు. ఈరోజు సడన్గా వెళ్ళిపోవాలి ఒక ప్రోగ్రామ్కి, కానీ పారాయణం చేసేయాలి, టైం అయిపోతుంది. ఏం చేస్తారంటే విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భూత్ ప్రభు భూత గృద్భావో భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవేయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షరయేవచ వేదో వేద విద వ్యంగో వేదాంగో వేదవిత్కవి లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చెప్పుకుంటాడు ఆయన. నేను ఆయన గమనించి బస్సులో వెళ్తున్నాను అనమాట, మీ ఇద్దరం. నేను అలాగా నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే అతని చేష్ట నాకు చాలా అమాయకంగా అనిపించి ఆనందం కలిగింది. కానీ లోపల నేను రోజు చేస్తున్నాను, ఈరోజు వదిలిపెట్టకూడదు, ఆ స్వామికి పారాయణ వదిలిపెట్టకూడదు. ఆ కమిట్మెంట్ బాగుంది, కానీ అవగాహనతో చేస్తే చాలా ఇంకా బాగుండేది. ఏం తెలుసండి, అదే విష్ణు సహస్రనామంలో ఎప్పుడైనా మనకు అవకాశం కలగనప్పుడు, మనకు సమయం సరిపోనప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుందో కింద సూచన ఇచ్చేశారు. పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం జప్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. ఆవిడ అడిగింది ఎందుకని, ఇటువంటి సందర్భాలు మనకు ఎదురవుతాయని వాళ్ళకి తెలుసండి. కానీ ఆ సందర్భాల్ని రోజు వినియోగించుకుంటామని కూడా వాళ్ళకి తెలుసు, అవకాశవాదులు అని కూడా తెలుసు. అందుకనే అది ఎప్పుడన్నారు, విషమ పరిస్థితి వచ్చినప్పుడు, నా చేతిలో సమయం సరిగ్గా లేనప్పుడు, అప్పుడు ఏం చేయాలనంటే అంత హాయిగా ఉండే విష్ణు సహస్రనామాన్ని రాళ్ళన్నీ డబ్బాలో వేసి గెలక్కొట్టినట్టు గడగడగడగడ కొట్టేసి దాన్ని నొక్కేయకుండా, శివుడు కూడా షార్ట్ కట్లో చెప్పాడు. ఏంటి, శ్రీరామ రామ రామ ఇతి సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఏమక్కర్లేదు, నేను ఆయన అంతా పారాయణం చేసేసాడు. పారాయణం చేసేస్తుంటే ఆయనకి ఏంటంటే గొప్ప టెన్షన్ ఏంటంటే, మొత్తం మనిషి బస్సులో టెన్షన్ అయిపోతున్నాడు చదువుకుంటూ. ఏంటంటే ఆ స్టాప్ వచ్చేస్తుందేమో, ఆ స్టాప్ వచ్చేలోపు పూర్తి చేసేయాలి, ఎందుకంటే దిగగానే ఎవడో మాట్లాడిస్తాడు, ఇది మళ్ళీ కట్ అయిపోతుంది. కట్ అయిపోతే మళ్ళీ మొదలెట్టాలి ఎక్కడి నుంచి, శుక్లాంబరధరం విష్ణుం. వాడి వ్రతం నియమం అది. వీడికి స్టాప్ వచ్చేస్తుందేమో అని వాడు లోపల పడ్డ భీతి నాకు అంత ఇంత చాలా టెన్షన్ ఎక్కిపోయాడు ఆయన. నేను ఆయన్ని మధ్యలో, మాస్టర్ ఎందుకు ఈ టెన్షన్ పడుతుంటే, ఆర్తావిష నాశితిలాశ్చ భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన సంకీర్త నారాయణ శబ్ద మాత్రమే ముక్త దుఃఖ సుఖినో భవంతి అశోచానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ ఎన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాను అనమాట ఆయన. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ఇంక స్టాప్ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇంక వాడి స్పీడ్ చూడాలి. దడదడ ఇంక అసలు రొప్పే అవతల పాడేసాడు, మొత్తం కక్కేసాడు దాన్ని. కక్కేసి మొత్తం మీద పుస్తకం మూసేసి హరి ఓం అని పైకి లేచాడు. చెప్పండి ఇప్పుడు ఏంటో, నేను దిగాలన్నాడు. ఇంతవరకు ఏం చేశారండి అని అడిగాను. విష్ణు సహస్రనామం పారాయణం చేశాను. నేను ఒక్క మాట అడిగాను, మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేశారు కదా, మీరు చేసిన దానికి బస్సు మీరు ఎక్కినప్పటి నుంచి ఇంతవరకు ప్రయాణమే కదిలొచ్చింది కదా, దాని శబ్దానికి మీ శబ్దానికి నాకేం తేడా అనిపించలేదు. అది గతుకుల్లో పడినప్పుడు దడదడ దడదడ గడగడ గడగడ దడదడ దడదడ గడగడ గడగడ అంటుంది. మీరు విష్ణు కారో భూత శుభ్రైరభ్రైరదభ్రైర ప్రవృచితైర్ముక్త పీయూషవర శేర ఆనందిన పునియాదరణ కదా శంఖపానిర్ముకుంద. రెండోది వీడికి 2 దడదడలు. ఎందుకంటే వీడి దడదడ ఒకటి, బస్సు పడ్డప్పుడల్లా వీడి ఇంకోసారి దడదడ అంటాడు. నేను అడిగాను, ఏమిటి మాస్టర్ ఇది, మీరు చేసిన పారాయణకి ఆ శబ్దానికి, బస్సు చేసినటువంటి శబ్దానికి, అది నడిచింది కదా, ప్రయాణమైంది, కదిలింది కదా, అది చేసే శబ్దానికి ఏమిటి తేడా? గుర్తుపెట్టుకోండి, బస్సుకి లక్ష్యం లేదు, ఎక్కడ ఆపితే అక్కడ ఆగుతుంది, మళ్ళీ గేర్ వేసి పంపిస్తే పంపిస్తుంది, అది బాగున్నంతకాలం. కానీ వీడికి ఒక ధ్యేయం ఉంది, ఆ స్టాప్ వచ్చేలోపు విష్ణు సహస్రనామం అయిపోవాలి. వీడు చూడండి, విష్ణువు ఆనందిస్తాడా లేదా అక్కర్లేదు, వీడికి దీనివల్ల ఏమిటి మంచి చెడా కరెక్టా కాదా అక్కర్లేదు, స్టాప్ వచ్చేలోపు విష్ణు సహస్రనామం అయిపోవాలి. ఇదే ధ్యేయంతో చేస్తాడు ఇతను. ఇది భక్తి అని మనం అనుకోగలమా? ఉండొచ్చు, కానీ అవగాహన లేదు. అదే వ్యక్తి కనుక నేను చెప్పాను, మరి ఏం చేయమంటారండి, ఏం చేయమంటారు, మీరు అలా అంటారు, మీరు ఏదో 100 అంటారు, ఏం చేయమంటారు అన్నారు. మాస్టర్ మీరు ఆఖరణ చదివారు కదా పార్వత్యువాచ అని,
ఆవిడ అడిగింది కదా, కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం. ఈ విష్ణు సహస్రనామంలో ప్రతి నామము ప్రమాణమే కదా, మరి ఆవిడ అడిగింది కూడా ప్రమాణమే కదా. ఇలాంటి అసందర్భోచితమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆవిడిచ్చింది అక్కడ. పరమశివుడు చెప్పాడు, శ్రీరామ రామ రామ ఇతి. మీరు కూర్చున్నప్పటి నుంచి శ్రీరామ్ 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 ఆ రామ మంత్రాన్ని అలాగా పానం చేసి మీ మనస్సుని రాముడి మీద పెట్టి హాయిగా కూర్చున్నారనుకోండి, ఈ 20 నిమిషాల మీ ప్రయాణం ఈ టెన్షన్ ఉండదు. మీ వల్ల నాకు టెన్షను, ఈ స్టాప్ ఎక్కడొచ్చేస్తుందో అని మీకు కంగారు, అది రాకూడదని మీ యొక్క బెంగ, ఇవే ఉండవుగా. ఎంత హాయిగా మీ మనస్సు లగ్నమైపోతుంది. అసలు ఈ పారాయణం ఎందుకు చేయాలి మనం? మనస్సు లగ్నం కోసం. కానీ మీ మనస్సుని మీరు ఎంత చింతన చేయించేశారు, దాన్ని ఎంత కలిపెట్టేశారు. పారాయణం పూజ ఎందుకు చేస్తామండి? మనలో ఉండేటువంటి అలజడి తగ్గి, ఉద్వేగాలు తగ్గి, ఈర్ష్యాద్వేషాలు తగ్గి, హాయిగా ప్రశాంతమైన స్థితిలో మనం ఉన్నతికి పొందాలని మనం చేస్తాం. కానీ అదే పారాయణం వీడి అలజడికి ఇంకా కారణమైందనుకోండి, ఏమైపోతుంది అది? కాబట్టి ఇక్కడ భక్తి అనంటే కేవలం మనం ఏదో సంబరాలు ఏర్పరచుకున్నంత మాత్రాన కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, అది వదిలేయమని నా అర్థం కాదు. మరి ఏం చేయమంటారండి? భగవంతుడికి ఎదురుగుండా మనం కూర్చున్నప్పుడు నాలో భక్తుడనేవాడు మేలుకోవాలి. అప్పుడే పూజ అనే వ్యవహారం కూడా జరుగుతుంది. భక్తి అనేది మాతృభావనతో వెళ్ళలేను అక్కడికి. నాలో కొడుకు ఉండకూడదు, అప్పుడే నేను భార్య దగ్గరికి వెళ్ళగలను ఒక భర్తగా. అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పుడు నాలో ఎవడు మేల్కొన్నాడు? భర్త అనే భావన మేల్కొంది. అప్పుడు నేను ఆవిడని భార్యగా చూస్తాను. ఏమిటే ఇంకా టిఫిన్ అవ్వలేదా, నాకు పెడితే నేను బయటికి వెళ్తాను అని రిలేట్ అవుతాను. నా భార్య దగ్గర కూర్చుని పలహారం చేసి ఆవిడతో కబుర్లు ఆడుకొని నేను బయటికి వచ్చేటప్పుడు కొడుకు కనపడ్డాడు అనుకోండి, నేను భర్త అనే భావనతో వాడిని చూడలేను, కుదరదు. అక్కడ నాలో తండ్రి అనేవాడు మేలుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అప్పుడే నేను కొడుకుతో రిలేట్ అవ్వగలను. అలానే భగవంతుడికి ఎదురుగుండా మనం కూర్చున్నప్పుడు నాలో భక్తుడనేవాడు మేలుకోవాలి. అప్పుడే పూజ అనే వ్యవహారం కూడా జరుగుతుంది. భక్తి అనేది ఆ భక్తుడు మేలుకోకుండా నేను పూజ చేసేసాను అనంటే, ఆ భక్తుడు మేలుకోకుండా నేను వ్రతం చేసేసాను అనంటే, ఆ భక్తుడు మేలుకోకుండా నేను పెద్ద యజ్ఞయాగాది తపస్సులు చేశాను అనంటే, ఆ భక్తుడు మేలుకోకుండా నేను దాన ధర్మాలు చేశాను అనంటే, ఆ భక్తుడు మేలుకోకుండా నేను తీర్థాటన చేశాను అనంటే, భర్త అనేవాడు లోపల మేలుకోకుండా భార్య అనే అంశం దగ్గరికి వెళితే ఎలా వ్యవహార శూన్యమవుతుందో, కొడుకు అనేవాడి భావన లోపల మేలుకోకుండా తల్లి దగ్గరికి వెళ్తే ఎలా అయితే వ్యవహార శూన్యమైపోతుందో, అలాగనే భక్తుడు అనేవాడు కూడా లోపల మేలుకోకపోతే మన భక్తికి అర్థం లేదు. మన భక్తికి ఆ పరమార్థం కలగాలి అనంటే భక్తుడు మేలుకోవాలి. ఆ భక్తుణ్ణి మేల్కొలుపుతుంది ఈ భక్తి యోగం. అంటే ఆ భక్తుడు ఏ ఏ కోణాల్లో మేలుకోవాలో, ఎలా ఉంటే వాడు భక్తుడవుతాడో, ఏ ఏ అంశాలతో వాడు మేలుకొని ఒక భక్తుడిగా తన యొక్క జన్మని, తన యొక్క సాధనని చరితార్థం చేసుకుంటాడో, ఇట్ ఈజ్ ఎన్ ఎక్సలెంట్ ప్రాసెసింగ్ ఆస్పెక్ట్. దానికి భూమికగా శ్రీకృష్ణ పరమాత్మ మత్కర్మకృత్ మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్ సమామేతి పాండవ. ఈ 5 అంశాలు చెప్పాడు ఆయన. ఈ 5 అంశాలు ఎవడిలో అయితే కనిపిస్తుందో అర్జున, వాడే నా భక్తుడు అన్నాడు. ఈ 5 అంశాలనే భక్తి యోగంలో చాలా వివరంగా చెప్పుకుంటూ వెళ్ళారు. ఈ 5 అంశాలు ప్రధానమైన అంశాలు ఒక భక్తుడిగా నేను బ్రతకడానికి. అది హిందూ అవ్వచ్చు, మహమ్మదీయుడు అవ్వచ్చు, క్రైస్తవుడు అవ్వచ్చు, బౌద్ధుడు అవ్వచ్చు, జురాసీన్ అవ్వచ్చు, సిక్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నేను భక్తుణ్ణి అనుకుంటే కనుక ఈ 5 లక్షణాలు వాళ్ళలో ఉండాలి. 5 గుణాలు, 5 అంశాలు.